సైక్ సిద్ధార్థకు వచ్చిన వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ కొన్ని ఉన్నాయి. ఇందాకే వెంకట్ సిద్ధారెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు అబౌట్ ఏ ఫిల్టర్తో ఈ సినిమాని చూడాలి అని. చాలా మంచి రివ్యూస్. సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ బ్రిలియంట్ రివ్యూ. అది చూసి నాకే ఏడుపొచ్చింది, యామినికి ఏడుపొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు. పూల చొక్క గారు, ఎస్ పూల చొక్క గారు బ్రిలియంట్ రివ్యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్. ఈనాడు బ్రిలియంట్ రివ్యూ ఫ్రమ్ దేర్ అండ్ సో మెనీ అదర్ బ్రిలియంట్ రివ్యూస్, ఒరిజినల్ రివ్యూస్. అండ్ ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా. అందరూ ఫ్రెష్ కావాలి, పాతబడ్డ రొట్టగా వద్దు అని అనే వాళ్ళకు ఈ సినిమా ఆన్సర్. ఇంతకంటే గొప్ప 5 స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి. దేవి థియేటర్లో ఎప్పుడైతే శ్రవ్య ఇంకో 2 అవర్స్లో బెంగళూరుకి వెళ్ళాలి అన్నప్పుడు శ్రవ్య ఇంకా సిద్ధార్థ్ మధ్యలో ఒక మూమెంట్ వస్తుంది. అప్పుడు వెనక నుంచి ఒక 5 స్టార్ రివ్యూ, అన్నా బెంగళూరు క్యాన్సల్ అని వచ్చింది. అది నాకు 5 స్టార్ రివ్యూ అండి. ఏమాత్రం కల్మషం లేని మనసుతో చూసే ఆడియన్స్, మాస్ ఆడియన్స్, వాళ్ళే థియేటర్లో నిలబెడతారు. వాళ్ళకు మనం దూరం వెళ్ళిపోతున్నా కొద్దీ ఆ థియేటర్లు దూరం వెళ్ళిపోతున్నా ఉన్నాయి. ఇది తెలుగు సినిమాకి వాళ్ళు ఓపెన్గా చూస్తారు. ఈ ఎస్థెటిక్ ఆ ఎస్థెటిక్ అని అనాలిసిస్ చేసే వాళ్ళు యాక్చువల్లీ థియేటర్స్ని నిలబెట్టరు. ఆ రివ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. అసలు సిసలైన రివ్యూ ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే త్రిష సిద్ధార్థ్ రూమ్లోకి వచ్చేసి, ఏంటి సిద్ధార్థ్ నీకు గుర్తు రావట్లేదా అంటే, నువ్వు తాగున్నావు శ్రవ్య అని అవాయిడ్ చేస్తున్నప్పుడు, అన్నా చిన్న సిద్ధార్థ్ జాగ్రత్త అన్నాకు ఒక 5, అది నా 5 స్టార్ రివ్యూ. మా సినిమాకి 10 స్టార్ రివ్యూ. బీట్ దట్ గైస్. విజయవాడలో ఇంకా చాలా వచ్చినాయి. ఒక రివ్యూ చాలా బ్యూటిఫుల్ రివ్యూ, ఇది నాకు 2 days పట్టింది 5 స్టార్ రివ్యూ అర్థం కానికే. సిద్ధార్థ్ వెళ్ళి నీళ్ళు పడతాడు, అప్పుడు ఒక మూమెంట్ వచ్చి, ఆ మూమెంట్ మీరు చూసారు కదా సినిమా, మూమెంట్ వస్తుంది శ్రవ్య సిద్ధార్థ్ మధ్యలో. ఫస్ట్ ఆ మూమెంట్కి విడిపోతారు, ఫుల్ అరుపులు, అక్కడ బెంగళూరు క్యాన్సల్ అని అరుపులు. లోపలికి వెళ్తాడు, నీళ్ళు పడుతుంటే నీళ్ళు రావు, అక్కడ టెన్షన్లో ఉంటాడు. నీళ్ళు రానప్పుడు ఒకడు నాకు ఇచ్చాడు 5 స్టార్ రివ్యూ, అన్నా నీళ్ళే ఓన్లీ పాల్ అన్నాడు. నాకు 2 days పట్టింది అది ఎంత గొప్ప రివ్యూ అర్థం కానికే. మీకు కూడా 2 daysలో హోప్ఫుల్లీ అర్థమవుతుంది. వాట్ ఐ మీన్ టు సేస్, ఇట్లా అరుపులు ఉత్తగా రావు. క్యారెక్టర్కి ఎన్నో మూవీస్లో ఎన్నోసార్లు ట్రై చేసిర్రు, అవి పేలలే. ఇక్కడ ఎందుకు అంత విపరీతంగా క్లాక్ వర్క్ లాగా యాటమ్ బాంబ్ ప్రెసిషన్తో అట్లా మాస్ థియేటర్స్లో మాస్ ఆడియన్స్ ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? ఫ్రెండ్స్తో గ్రూప్గా వెళ్ళి ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? నేను ఒకటి అంటా, కనెక్ట్ అయ్యారు కాబట్టి గట్టిగా క్యారెక్టర్స్కి రూట్ చేస్తారు. దే ఆర్ రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్ టు విన్, కమ్ టుగెదర్, ఫాల్ ఇన్ లవ్. దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా.